సరే, ప్రార్థన అనేది ఇది అనుకుంటే కనుక, ఏది దేవుడికి మానవుడికి మధ్యన జరిగేటువంటి సంభాషణ అని అనుకుంటే, ప్రార్థన చేసినటువంటి వారిలో బైబిల్లో గొప్ప వీరుల్లో ఒక ఆయన అబ్రహాం. ఈరోజు అబ్రహాము దేవునితో మాట్లాడతాం, దేవుడు అబ్రహాముతో మాట్లాడతాం అనేటువంటి భాగం నుంచి ప్రార్థనలో ఏమేమి ఉంటాయి, ప్రార్థన అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒక మహాభక్తుడు ఏమన్నాడంటే, ఏరోప్లేన్ దిగాలి అని అంటే కనుక దానికి ఒక రన్వే కావాలి. రన్వేలో అటు ఇటు కూడా మనకు లైట్లు ఉంటాయి. అది అటు ఇటు వెళ్లకుండా కరెక్ట్గా మధ్యలో దిగటానికని ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, దేవుని వాక్యము అనేది ఒక రన్వే, మన ప్రార్థన దాంట్లోకి దిగాలి, లేకపోతే దాంట్లోంచి పైకి లెగవాలి. చాలామంది అది చెయ్యరు, అందుకనే ఈ చాలా రకాలైనటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. సరే, అబ్రహాము బైబిల్ మొత్తంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. బైబిల్లో అతి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసయ్య. ఇంకా ఆయనకి మించిన ఆయన ఎవరు లేరు. అయితే యేసయ్య భూమి మీదకి రావడానికి కారణం ఎవరంటే అబ్రహాం. మీకు ఇది కొంచెం ఎలాగండి అని అంటారేమో. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, యేసయ్య రావడానికి దేవుడు ఒక మనిషితో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు. ఎవరైనంటే అబ్రహాం. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అయ్యా, నువ్వు నీ దేశాన్ని, నీ ప్రజల్ని, నువ్వు అంతటినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తే నిన్ను ఒక గొప్ప జనంగా చేస్తాను అని దేవుడు చెప్పాడు. అలాగే చేస్తా ఉన్నాడు అబ్రహాం. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ సంతతి ద్వారా నేను ఈ ప్రపంచానికి ఆశీర్వాదాన్ని ఇస్తాను అన్నాడు. ఆయన సంతానము అన్నప్పుడు అనేక మంది పిల్లల గురించి మాట్లాడాల, ఒకడు గురించి మాట్లాడాడు. ఆ సంతానమే యేసయ్య అని అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తా ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అంటే, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనలో ఇరుపక్షాల వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. దేవుడు ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు, తన కుమారుని పంపించడానికి ఇష్టపడ్డాడు. అయితే అబ్రహాం చేయాల్సింది ఉంది. ఏంటది? దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించడం. దాంతో నిబంధన అనేది ఏర్పడింది. ఆ నిబంధనలో దేవుడు యేసుప్రభువారు ఈ లోకంలోకి రావటం అనేది జరిగింది. కాబట్టి అబ్రహాం ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో చూడండి. అయితే ఇప్పుడు దేవుడితో మనతో దేవుడు బాగా సన్నిహితంగా మాట్లాడామనుకోండి, అప్పుడు మనకి దేవుడు ఏమవుతాడు? మిత్రుడు అవుతాడు. మిత్రుడు. దేవుడు మనతో మిత్రత్వం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఆ మాటలు కనుక మీ హృదయంలో చేర్చుకుంటే ప్రార్థన అనేది మీకు చాలా ఇష్టమైపోతుంది. దేవునితో గడపటం అనేది చాలా ఇష్టమైపోతుంది. దేవుడు ప్రార్థన మనకి భయానకంగాను భారభరితంగాను ఉండాలనుకోవట్లేదు. దేవుడు ప్రార్థనని మనకి ఎందుకు ఇచ్చాడంటే, మన భారాన్ని వదిలించుకోవడానికి ఇచ్చాడు, మన భారాన్ని ఆయన మీద పెట్టడానికి ఇచ్చాడు. అయితే మీలో చాలామంది ప్రార్థన అంటే భయపడతారు. అమ్మో, ఎలా చేయాలో, ఏం మాట్లాడాలో, ప్రార్థన చేయటం నాకు రాదండి, ఇలాంటి మాటలు కూడా మీరు అంటూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే కనుక, ప్రార్థన అని అంటే అదొక మంత్రం అనుకుంటారు, ప్రార్థన అంటే ఒక భాష అని అనుకుంటారు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం. అబ్రహాము దేవుడితో అంత చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పటికప్పుడు. అందుకనే దేవుడు అబ్రహాముని నా మిత్రుడు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడిని నా మిత్రుడు అంటాం కాదు, అబ్రహామునే దేవుడు నా మిత్రుడు అన్నాడు. అంటే పైనుంచే ఆ మిత్రత్వం వచ్చింది. బైబిల్లో 3 సందర్భాల్లో దేవుడు అబ్రహాముని నా మిత్రుడు అన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇంకోటి దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. పాత నిబంధనలో 2 సందర్భాల్లో దేవుడు అబ్రహాముని
నా స్నేహితుడు అన్నట్లు ప్రస్తావించడం జరిగింది. కొత్త నిబంధనలో కూడా ఒకసారి జరిగింది. యాకోబు పత్రిక 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అబ్రహాంకి దేవుని స్నేహితుడు అని పేరు ఇవ్వటం జరిగింది. అయితే నేను 6 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం మీద మీకు వర్తమానం ఇచ్చాను. నేను ఎవరికి ఎప్పుడు వర్తమానం ఇచ్చానో నాకు గుర్తుంటుంది. అయితే దాంట్లో మొదటి 15 వచనాల మీద మీకు పోయినసారి వర్తమానం ఇచ్చాను. ఈరోజు దేవునితో స్నేహం కలిగి ఉన్నటువంటి అబ్రహాము దేవుడితో ఎట్లా మాట్లాడాడు, ఆ సంభాషణలో ఏముంటాయి, ఆ సంభాషణలో ఏముండదు అనే దాన్ని 16వ వచనం నుంచి 33వ వచనం దాకా ఉన్న భాగాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం. అయితే అది తెలిసినప్పుడు ఈ స్నేహం గురించి, మిత్రునిగా ఉండటం అనే దాని గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. దేవుడు మనతో మిత్రత్వం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పాత నిబంధన పద్ధతుల్లో దేవుడు అంటే ఒక గురువులాగా చూసేవాళ్ళు, ఒక మెట్టు పైకి చూస్తూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులతో గడిపి ఇంకొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడనగా, అంటే సిలువ మీద ఆయన్ని చంపేస్తారు అనగా, యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటారంటే, నేను మిమ్మల్ని శిష్యులను పిలవడానికి ఇష్టం లేదు, మీరు నాకు మిత్రులు అంటాడు. ఎందుకనంటే శిష్యులు గురువుల మధ్యన ఒక భేదం ఉంటుంది. గురువుగారు ఒక మెట్టు పైన ఉంటారు, శిష్యుడు ఒక మెట్టు కిందకు ఉంటారు. గురువు గారికి ఎక్కువ విషయాలు తెలుసు, శిష్యుడికి తక్కువ విషయాలు తెలుసు. ఇది గురు శిష్యులకు ఉండేటువంటి లక్షణం. అయితే యేసు ప్రభువారు, మీరు నాకు శిష్యులుగా ఉండటం కాదు నాకు కావాల్సింది ఏంటంటే మీరు నాకు మిత్రులుగా ఉండాలి అని. మిత్రుల మధ్యన ఎలాంటి అరమరికలు ఉండవు, మిత్రుల మధ్యన ఎలాంటి ఫిల్టర్ ఉండదు, మిత్రుల మధ్యన ఎలాంటి కర్టన్లు ఉండవు. బాహాటంగా ఉన్నట్లుగా మాట్లాడుకోగలిగేది మిత్రుల మధ్యన. కాబట్టి మీరు నాకు మిత్రులు అని అంటా ఉన్నాడు. అయితే ఈ 18వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేసేప్పుడు, అబ్రహాము జీవితం నుంచి దేవుడితో మాట్లాడటం అన్న దాన్ని మనం ధ్యానం చేసేప్పుడు, ఈ మిత్రత్వం దేవుడు మన పట్ల కలిగి ఉండాలనేటువంటి సంబంధం అనే విషయాన్ని పెట్టుకొని దాన్ని బట్టి మనం ధ్యానం చేద్దాం. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయానికి మొత్తం 33 వచనాలు. ఈ 33 వచనాల్లో 3 విషయాలు ఉన్నాయి. ఏంటి అనంటే, దేవునికి మనం మిత్రునిగా ఉంటే గనక దేవుడు మన నుంచి 3 పనులు ఆశిస్తున్నాడు. 3 పనులు ఇవి ఉంటాయి. దేవుని మిత్రులకి ఈ 3 పనులు ఉంటాయి. మొదటి పని ఏంటనంటే, దేవుడు మనకి మిత్రుడైతే కనుక మన దగ్గరికి మన మిత్రులు ఎవరిని వస్తే మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాము, లేకపోతే వాళ్ళకి సేవ చేస్తాం, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మిత్రులు మొట్టమొదట దేవునికి సేవ చేసేవాళ్ళు. దేవుని మిత్రులు దేవునికి సేవ చేసేవాళ్ళు. ఇది మొదటిది. రెండోది, మరి మనకి కుటుంబాన్ని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి దేవుని మిత్రులు తన కుటుంబానికి సేవ చేసేవాళ్ళు. అంటే నేను నా కుటుంబానికి సేవ చేయాలి, నా కుటుంబానికి సేవ చేయకుండా ఊరంతా బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కనుక దేవుడు ఇష్టపడడు. నా కుటుంబాన్ని బాగోగులు నేను చూసుకోవాలి. నా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి, నా కుటుంబం యొక్క ఆధ్యాత్మిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నది చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది. ఇది రెండోది. కాబట్టి దేవుని మిత్రులు దేవునికి సేవ చేస్తారు, దేవుని మిత్రులు తన కుటుంబానికి సేవ చేస్తారు. ఇక మూడోది, దేవుని మిత్రులు దేవుని లోకానికి సేవ చేస్తారు. దేవుని లోకానికి సేవ చేస్తారు. ఈ 3 సేవలు ఈ 18వ అధ్యాయంలో కనబడుతుంది. మొదటి అధ్యాయంలో 18వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం దాకా దేవునికి సేవ చేశాడు. అబ్రాము 1వ వచనం నుంచి 8వ వచనం దాకా దేవునికి సేవ చేశాడు. 9వ వచనం నుంచి 15వ వచనం దాకా తన భార్యకి, కుటుంబానికి సేవ చేశాడు. ఇక 16వ వచనం నుంచి 33వ వచనం దాకా
తాను ఏ పట్టణం గురించి అయితే విజ్ఞాపన చేశాడో, సొదొమ గొమొర్రా అనే పట్టణాల గురించి ఆయన సేవ చేశాడు. ఎలా ఉందో చూశారు కదా. అయితే మీలో చాలామంది ఏమనుకుంటారంటే సేవకి పిలుపు అనేది ఏదో ప్రత్యేకంగా ఉంటుంది అని అనుకుంటారు. దయచేసి ప్రతిరోజు ఈ మాట చెప్తున్నాను. 2 విషయాల్లో దేవుడు ప్రత్యేకమైన పిలుపు ఇవ్వడు. ఏంటి ఆ 2 విషయాలంటే, ఒకటి ఆరాధించడం, రెండోది సేవ చేయటం. ఒకటి వర్షిప్, రెండోది విట్నెస్. ఎవరు ఆరాధిస్తారు అనంటే దేవుణ్ణి ఎవరైతే రుచిస్తారో వాళ్ళు ఆరాధిస్తారు. ఎవరు ఆరాధిస్తారు అంటే దేవుణ్ణి ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు ఆరాధిస్తారు. ఖచ్చితంగా జరగాల్సిందే. ఆరాధన అనేది ఆజ్ఞ కాదు, ఆరాధన అనేది స్పందన. ఆరాధన అనేది ఆజ్ఞ కాదు, ఆరాధన అనేది స్పందన. సినిమాల్లో ఏడవమంటే ఏడుస్తారు, నవ్వమంటే నవ్వుతారు. అది స్పందన కాదు, అది యాక్షన్. దేవుడు ఆరాధన యాక్షన్ లాగా చేయలేదు, రియాక్షన్ లాగా చేశాడు. మీకు ఎన్ని కోణాల్లో చెప్పాలనుకుంటే అన్ని కోణాలు చెప్తున్నా. ఆరాధన అనేది రియాక్షన్, స్పందన. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి నేను స్పందిస్తే గనక అది ఆరాధన అంటారు. సాక్ష్యము అనేది కృతజ్ఞత. ఒక మంచి పని దేవుడు నాకు చేస్తే, ఆయన చాలా మంచోడండి, ఆయన నాకు ఇది చేశాడు, అది చేశాడు అని బయట ప్రపంచానికి చెప్తే గనక సాక్ష్యము. ఆరాధన, సాక్ష్యము కలిస్తే ఉండేదే సేవ. దేవుని సన్నిధిలో ఆరాధిస్తే దేవునికి సేవ చేసినట్లు అవుద్ది. దేవుడు నీకు చేసినటువంటి పనిని బయట ప్రపంచానికి చెప్తే అది దేవుని సేవ ప్రపంచానికి చేసినట్లు అవుతుంది. ఇది ప్రతి విశ్వాసి చేయాల్సినటువంటి పని, ప్రతి విశ్వాసి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే సాక్షికి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఉండాలి. ఏంటి తెలుసా? సాక్షి, అర్థమైందా? సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి, బైబిల్ ప్రకారం చెప్పాలంటే ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ వ్యక్తికి విలువ ఉన్నదో లేదో చూస్తారు. ఆ వ్యక్తి విలువ లేని వాడైతే కనుక సాక్ష్యాన్ని అంగీకరించరు. కాబట్టి మన జీవితం విలువైనదైతే, మన జీవితం పవిత్రమైనదైతే, మన జీవితం యోగ్యమైనదైతే మన మాటలకు లేకపోతే మన సాక్ష్యానికి విలువ ఉంటుంది. సో ఇది ఒక విధంగా పరిచయం లాగా చెప్తున్నాను. 1వ వచనం నుంచి 33వ వచనం దాకా 3 భాగాలు చేసాం. 1 నుంచి 8 దాకా అబ్రహాము దేవునికి సేవ చేశాడు. 9వ వచనం నుంచి 15వ వచనం దాకా అబ్రహాము కుటుంబానికి సేవ చేశాడు. 16 నుంచి 33 దాకా అబ్రహాము చుట్టూ ఉన్నటువంటి ప్రజల కోసం సేవ చేశాడు. అసలు 18వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒక కథలాగా మీకు చెప్తాను. ఓకే. అబ్రహాము అనేటువంటి ఆయన తెరహు కుమారుడు, అర్థమైందా? నోవహు కుమారుడైనటువంటి షేము ఉన్నాడే, షేము నుంచి కరెక్ట్గా 10వ వ్యక్తి అబ్రహాము. బైబిల్లో 10వ తరానికి చాలా ప్రత్యేకత ఉన్నది. 10వ తరానికి ఆదాము నుంచి నోవహుకి 10 తరాలు. అదేవిధంగా షేము నుంచి అబ్రహాముకి 10 తరాలు. కాబట్టి 10 అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఒకవేళ రూతు గ్రంథంలో చివరి వచనాలు చదివామనుకోండి, 18వ వచనం చివరి దాకా పెరెజ్ అనేటువంటి ఆయన దగ్గర నుంచి దావీదుకి 10 తరాలు. బైబిల్లో 10 తరాలు అనేది చాలా ఎక్కువ సార్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే 10 తరాలు అయ్యేటప్పటికి ఒక నూతన యుగం ఆరంభమైనట్లుగా వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. ఆదాము యుగం, నోవహు యుగం, అదేవిధంగా అనమాట షేము యుగం, తర్వాత అబ్రహాము యుగం. ఆ విధంగా 10 తరాలు అనేటువంటి చూస్తూ ఉంటాం. అయితే తెరహు కుమారుడైనటువంటి అబ్రహాము బహుశా 60 ఏళ్ళు అట్లా ఉండుంటుంది. వాళ్ళు విగ్రహాలు చేసుకునేటువంటి వాళ్ళు, విగ్రహాలు అంటే వేరు దేవతల్ని కొలిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం ఇరాక్ దేశం అని అంటామే, అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఇరాక్ దేశం యొక్క రాజధానికి ఒక 70 కిలోమీటర్ల దక్షిణాన వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అది పరిస్థితి. వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం పేరు ఊరు అనేటువంటిది. అది పరిస్థితి అనమాట. 1934వ సంవత్సరంలో అబ్రహాం ఎక్కడైతే జీవించాడో ఆ ప్రాంతాన్ని పురావస్తు శాఖ వాళ్ళు వెలికి తీశారు. దాంతో మనకు ఖచ్చితంగా అబ్రహాము చరిత్రలో ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ అబ్రహాము పనిచేసుకుంటున్నటువంటి దినాల్లో దేవుడు తనకు ప్రత్యక్షమై, అబ్రహాము నువ్వు నీ దేశాన్ని, నీ ప్రజల్ని అందరినీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి రా అని చెప్పాడు.
అయితే అబ్రాహాము పాపం విన్నాడు, కానీ పూర్తిగా వినలేదు. ఆయన ఏం చేశాడంటే దేశాన్ని విడిచిపెట్టాడు, కానీ వాళ్ళ నాన్న కూడా తెచ్చేసుకున్నాడు. ఆ విధంగా ఆయన వాళ్ళ నాన్న తీసుకొని ఆయన ఇప్పుడు ఇది ఊరు అనుకోండి, పైకి వెళ్ళాడు. ఆయన ఇటు రావాలి, ఇశ్రాయేల్ దేశానికి రావాలి. ఆయన పైకి వెళ్ళాడు, హారాను అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చాలా కాలం ఉండిపోయాడు అక్కడ హారాన్లో. అక్కడ వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత, తెరహు చచ్చిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఇదే ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రాము, నువ్వు నీ ప్రజల్ని వదిలిపెట్టాయి, నీ దేశాన్ని వదిలిపెట్టాయి, నీ కుటుంబీకుల్ని వదిలిపెట్టాయి, నేను చూపించే దేశానికి వెళ్ళు అని అన్నాడు. అంటే అబ్రహాము తన మాట, అప్పుడు దేవుడు మాటను తీసుకొని తాను బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు కూడా పూర్తిగా వినలేదు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, తన లోతుని తీసుకొని వెళ్ళాడు. లోతు పనోళ్ళకి అబ్రాం పనోళ్ళకి గొడవలైతే అక్కడ మళ్ళీ డిలే అయ్యింది. ఆ తర్వాత లోతు నుంచి వేరైపోయాడు. ఇప్పుడు ఇంకా అబ్రహాము ఏకాకైపోయాడు. అబ్రహాము, శారా, తనకున్న పనోళ్ళు, వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు అది దేవుడు వాగ్దానం చేసిన దేశం, అంత దూరంలో ఉంది. ఆ దేశానికి బౌండరీ ఉంటుంది కదా, మనం సరిహద్దు అంటాం. ఆ బౌండరీ దగ్గర ఒక పక్కనంతా కూడా ఎడారి ఉంటుంది. అక్కడ ఒక చిన్న సెలయేర్ లాంటిది ఉన్నది, పచ్చిక ఉన్నది. అక్కడ వాళ్ళు కొంతకాలం ఉండిపోయారు. ఆ ప్రాంతం పేరు మమ్రే. మమ్రే అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు తన దగ్గరికి మనిషిలాగా వచ్చేసాడు. దేవుడే మనిషిలాగా వచ్చాడు. దాన్ని గ్రీకు భాషలో థియోఫెనీ అంటారు. థియో అంటే దేవుడు, ఫెనీ అంటే ఒక రూపాన్ని ధరించుకొని రావటం. యేసుప్రభులాగా రావటం కాదు. యేసుప్రభు అయితే ధరించుకొని రాలేదు. యేసుప్రభు మనిషిలాగానే పుట్టాడు, మనిషిలాగానే పెరిగాడు. నీకు నాకు ఎలాగుంటాయో అవన్నీ ఆయనకుండే. కానీ అప్పుడు అలా కాదు. ఒక విధంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డ్రామాలాగా అన్నమాట. అంటే డ్రామాలో నేను రాజుగారిలాగా కనబడవచ్చు, ఎలాగ రాజవస్త్రాలు వేస్తే. నేను అడుక్కునేవాడిలాగా తయారవచ్చు, అడుక్కునేవాడు వస్త్రాలు వేస్తే. దేవుడు ఆ విధంగా మనిషి రూపాన్ని తగిలించుకొని వచ్చాడు. ఎవరు వచ్చిండుంటారంటే బహుశా యేసయ్యే వచ్చిండుంటాడు. ఆయనతో పాటు ఇంకిద్దరు దేవదూతలు వచ్చారు. ఇది మనం 18వ అధ్యాయంలో కనబడేటువంటి విషయం. మొదటి 8 వచనాల్లో ఏం జరిగింది అని అంటే కనుక, యేసు ప్రభువారు లేకపోతే దేవుడు, ఇద్దరు దేవదూతలు వచ్చారు. అబ్రహాము అంత దూరం ఉంటే గుర్తుపట్టాడు. మిత్రులు గుర్తుపడతారు, ఒకళ్ళనొకళ్ళు బాగా గుర్తుపట్టుకోగలుగుతారు కదా. అబ్రహాము గుర్తుపట్టగలిగాడు, ఈయన నా దేవుడు, ఈయన నా దగ్గరికి వస్తున్నాడు అని గుర్తుపట్టి ఆయన పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్నేహితులను కలుసుకోవడానికి సిగ్గు అనేది ఉండదు. అందరి ఎదుట కూడా అబ్రహాము దేవుని కాళ్ళ మీద పడిపోయాడు. ఆరాధించటానికి మనకి బెరుకు ఉండదు, ఆరాధించటానికి భయం ఉండదు. ఒకవేళ మన మిత్రుడైతే ఎరా బాగున్నావా, ఎలా ఉన్నావో నీ కౌగిలించుకుంటాం. ఇది మిత్రుల్లో ఉండేటువంటి లక్షణం. అయితే యేసయ్య నీ మిత్రుడైతే, దేవుడు నీ మిత్రుడైతే ఆయన్ని గుర్తుపట్టగలవా? ఆయన గుర్తుపట్టడం అని అంటే మీలో చాలామంది ఏమంటారు తెలుసా, దేవుడు ఎలా మాట్లాడతాడండి, దేవుడు మిత్రుడైతే ఎలా మాట్లాడతాడండి అని ప్రశ్నలు ఎందుకుంటే, ఇది దేవుని మాటేనండి. నీ మిత్రుడు దేవుడైతే కనుక దేవుని మాటను ఎందుకు అనుమానిస్తున్నావు, దేవుని మాటను ఎందుకు సంకోచిస్తున్నావు? ఎంత ఎక్కువగా దేవుని వాక్యంతో గడిపితే అంత స్పష్టంగా దేవుని యొక్క మాటను నువ్వు గుర్తించగలుగుతావు. అబ్రహాము అలాంటోడు, గుర్తుపట్టాడు దేవుణ్ణి. ఆ గుర్తుపట్టిన తర్వాత ఆయన ఏం చేశాడు, కాళ్ళ మీద పడిపోయాడు. రండి కొంతసేపు కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూర్చోండి అని అన్నాడు. మొదట ఆయన రికగ్నైజ్ చేశాడు, గుర్తుపట్టాడు. రెండోది ఆయన సేవ చేయడానికి సంసిద్ధపడ్డాడు, సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, రెడీ అయ్యాడు ఫెలోషిప్ చేయడానికి. దేవుడు నీ మిత్రుడైతే దేవునితో గడపటానికి నీకు తృష్ణ ఉంటుంది. మీరు మిత్రులు ఎప్పుడైనా వచ్చారనుకోండి, ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కనుక మీరు పడుకోవడానికి మీరు అప్పుడే సిద్ధపడతా ఉన్నారు, అప్పుడు మీకు ఇష్టం లేని వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వచ్చాడేంటి అని గొణుక్కుంటారు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బాగా నిద్ర వస్తుంది, దుప్పటి కప్పుకొని పడుకోబోతున్నారు, మీకు బాగా ఇష్టమైనటువంటి మిత్రుడు వచ్చారు, అప్పుడు ఏం చేస్తారు, దుప్పటి తోసిపడేస్తారు, నిద్ర కూడా పోతుంది. ఎంతసేపు అయినా మిత్రులతో మాట్లాడటానికి ఇష్టపడతారు. నేను అనేది ఏంటనంటే
దేవుడు నీకు మిత్రుడైతే కనుక ఆయనతో సహవాసం చేయడానికి మీకు విపరీతమైనటువంటి తపన ఉంటుంది, విపరీతమైనటువంటి కోరిక ఉంటుంది. రెడీ టు ఫెలోషిప్ విత్ గాడ్. మీకు ఒక విషయం తెలుసా, మీలో చాలామంది పగలు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆడవాళ్ళైతే వంటలు, పిల్లలు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. మగోళ్ళైతే కనుక ఫోన్లు, ఆఫీస్ పనులు, ఇవన్నీ ఇబ్బందులుగా ఉంటాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడటానికి రాత్రి మనం పడుకుంటాం. పడుకున్న తర్వాత ఎందుకో తెలియదు కానీ మెళుకు వస్తుంది సడన్గా. ఎందుకు మెళుకు వస్తుందో తెలుసా, దేవుడు ఒక పద్ధతి ఏంటనంటే అలాంటి టైంలో ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయనటువంటి పరిస్థితుల్లో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, గంటలు ఏమక్కర్లేదు, ఒక 10 నిమిషాలు మనం మనసిప్పి మాట్లాడుకుందామా అంటాడు దేవుడు. అది దేవుడు కోరుకునేది. అది చాలా అద్భుతమైనటువంటి సమయం. అప్పుడు మీకు ఫోన్ వస్తుందనే భయం లేదు, ఎవరన్నా లేస్తారేమో అనే భయం లేదు, ఎవరన్నా డిస్టర్బ్ చేస్తారేమో అనే భయం లేదు. చాలా బాగుంటుంది. దాన్నే రెడీ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతాం. అయితే మీలో చాలామంది అర్ధరాత్రి మెళుకు వస్తే ఏం చేస్తారో చెప్పమంటారా, వెంటనే మొబైల్ తెస్తారు, ఏమన్నా మెసేజ్లు వచ్చినాయేమో అని చూస్తారు. అది మీరు చేసేటువంటి పని. ఎంత దౌర్భాగ్యమైన బుద్ధో మీద ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని లేపాడు తను గడపాలని, కానీ మీరు ఎలాంటి పనులు చేస్తున్నారో చూడండి. కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టచ్చు కదా, కొద్దిసేపు మొబైల్ పక్కన పెట్టచ్చు కదా, దేవునితో కొద్దిసేపు అన్డిస్టర్బ్డ్గా, అన్డిస్ట్రాక్టివ్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవునితో గడపచ్చు కదా. ఆ తర్వాత ఏమంటున్నాడంటే, అయ్యా మీరు అనుమతిస్తే కొంచెం భోజనం తీసుకొస్తాను అని అంటున్నాడు. దీన్నే సేవ చేయటం అని అంటాం. సేవ చేయటం మొదటిది రికగ్నైజ్, గుర్తుపెట్టాడు. రెండోది రెడీ, సిద్ధపడ్డాడు సహవాసం చేయడానికి. మూడోది రిజాయిస్ టు సర్వ్, సేవ చేయడానికి ఆయన సంతోషిస్తున్నాడు. హిబ్రీ గ్రంథకర్త ఒక మాట చెప్తాడు. హిబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. అంటే అవసరంలో ఎవరన్నా మన దగ్గరకు వచ్చినప్పుడు తెలివితేటలు ఉపయోగించాలి, ప్రార్థన చేయాలి. మోసపూరితంగా మన దగ్గరకు వస్తున్నారా, లేకపోతే అవసరతను బట్టి వస్తున్నారా? అవసరతను బట్టి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేస్తే అంట దేవునికి సేవ చేసినట్లు అని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ అదే మాట రాశారు, దానివలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలు ఆ దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చిరి. అది అంటే రెడీ టు మినిస్టర్ అని అన్నప్పుడు నేను దాన్ని ఎట్లా తీసుకుంటానంటే, ఈ వచనాన్ని బట్టి నేను ఎట్లా తీసుకుంటానంటే, నా ఫోన్ నెంబరు నేను ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించను, ఇస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే నేను వెంటనే ఎత్తుతాను. ఎవరైనా ఫోన్ చేస్తే నాకు సెక్రటరీలు అలాంటిది ఏమీ లేదు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా, ఒకవేళ నాకు మెళుకు రాపోతే వేరే విషయం, నాకు మెళుకు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఫోన్ ఎత్తి మాట్లాడతా. ప్రార్థన చేసేటప్పుడు కూడా మధ్యలో ఫోన్ వస్తే కనుక నేను ఎత్తుతా. ప్రార్థన చేసేటప్పుడు నేను దేవుడితో మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ దేవునితో ఒక్క నిమిషం ఆగు ప్రభు అంటే పర్లేదు, నేను ఎవరితో అయినా మాడచ్చు. కానీ వాక్యం చదివేటప్పుడు మాత్రం నేను ఫోన్ ఎత్తను. ఎందుకంటే వాక్యం చదివేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు కదా, కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటాను. సో టైం పెట్టుకుంటా, దేవుని వాక్యాన్ని చదువుకుంటా, ఖచ్చితంగా ఫోన్ ఎత్తుతాను. ఎందుకని ఎత్తుతాను అని అంటే కనుక, నాకు వచ్చేటువంటి ఎక్కువ ఫోన్లు ఎలాంటి అంటే, నిరాశలో ఉన్నాను, చచ్చిపోవాలనుకుంటున్నాను, నా బ్రతుకు చాలా పాడైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాంటి ఫోన్లు వస్తూ ఉంటాయి. వారానికి నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్న ఫోన్లు కనీసం 3-4 వస్తాయి వారానికి. మన ప్రపంచం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందో దాంతో అర్థమవుతూ ఉంటుందన్నమాట. నాలాంటి వాడికే 3-4 ఫోన్లు వస్తున్నాయి అంటే ఇంకా మిగిలిన వాళ్ళకి ఇంకెన్ని వస్తున్నాయో ఆలోచించుకోండి. అయితే నేను ఎప్పుడు కూడా రెడీగా ఉంటాను. ఎందుకనంటే దేవుడు ఇచ్చేటువంటి అవకాశం కాబట్టి. ఇది ఈ 3 పదాలతో ఆయన గుర్తుపట్టాడు, సంసిద్ధంగా ఉన్నాడు, సేవ చేయడానికి సంతోషపడ్డాడు. దీంతో దేవుడికి సేవ చేయటం అనే విషయం నాకు అర్థమైంది. మొదటి 8 వచనాలు, 9వ వచనం నుంచి 15వ వచనం దాకా
కుటుంబానికి సేవ చేశాడు. నా మెయిన్ అంశం ఇది కాదు, కానీ మీకు అర్థం అవడానికి ఇది చెప్తున్నాను. 9వ వచనం నుంచి 15వ వచనం దాకా కుటుంబానికి సేవ చేశాడు. అంటే ఎలా సేవ చేశాడు చూద్దాం. దేవుడికి అబ్రాహాం ఏదో భోజనం పెట్టాడు, తింటా ఉంటే దేవుడు భోంచేయటం అనేది జాగ్రత్త వినండి. యేసు ప్రభువు వారు భూమి మీదకి మనిషిగా రాకముందు ఒకే ఒక్కసారి బైబిల్లో దేవుడు తినటం అనేది కనబడుతుంది. అది ఇక్కడే. అది ఎవరితో తిన్నాడో తెలుసు? దేవుడు అబ్రాహాంతో. ఇంకెక్కడ కూడా దేవుడు భుజిస్తున్నట్లు లేదు. నేను అనుకునేది ఏంటంటే, యూదుల ఆచారం ప్రకారం గెస్ట్ తిన్న తర్వాత మిగిలిన వాళ్ళు భోంచేస్తారు. అంటే నేనేమనుకుంటాను తెలుసా, దేవుడు దేవదూతలు వాళ్ళు తిన్న తర్వాత అయ్యా మా భోజనం అయిపోయిందయ్యా అని అంటే, ఆ మిగిలింది అబ్రహాం తీసుకొని తిని ఉంటాడు. ఒకసారి ఊహించుకోండి దాన్ని ఎలా ఉంటుందో. దేవుడు తిని మిగిల్చిన దాన్ని అబ్రహాము తినటం అనేది అసలు ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో చూడండి. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అబ్రహాముతో కమ్యూనియన్, మనము రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే అది స్వయాన్న దేవుడు అబ్రహాంతో చేసినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఎంత గొప్ప విషయం. సరే, అది అయిపోయిన తర్వాత ఆ విధమైనటువంటి కోవెనెన్షియల్ రిలేషన్, నిబంధన సంబంధం అబ్రహాముతో ఏర్పరచుకున్నాక భోంచేసిన తర్వాత దేవుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నీ భార్య ఏది అని. అయ్యా లోన్ ఉన్నది అంటే బయటికి రాకూడదు కదా, స్త్రీలు బయటికి రారు ఇక్కడ, అందుకే నేను లోన్ ఉన్నది అన్నట్లు చెప్తే దేవుడు ఏం కోపగించుకోలేదు. గుర్తుపెట్టుకోండి, సంస్కృతిని దేవుడు గౌరవిస్తాడు. మనం ఏ సంస్కృతిలో ఉంటామో ఆ సంస్కృతిని దేవుడు గౌరవిస్తాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలు దేవుడికి అడ్డుగా ఉండేవైతే కనుక అవి సంస్కృతి కాదు, మతం. అది మతం. గుర్తుపెట్టుకోండి, మతం వేరే అవ్వచ్చు కానీ సంస్కృతి పరంగా సమస్య లేదు. ఇప్పుడు మీలో చాలామంది చుడిదార్లు వేసుకున్నారు, చీరలు కట్టుకున్నారు. ఎందుకని? భారత సంస్కృతి కాబట్టి. అది తప్పేం కాదు, దేవుడు గౌరవిస్తాడు. అర్థమైందా? భారత సంస్కృతి కాబట్టి. ఒకవేళ మీరే అమెరికా వెళ్ళారనుకోండి, ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, అది వాళ్ళ సంస్కృతి. ఒకవేళ మీరు చైనా జపాన్ వెళ్ళారనుకోండి, పొట్టి పొట్టి లంగాలు వేసుకుంటారు. అర్థమైందా? అది వాళ్ళ సంస్కృతి. అర్థమైందా? కాబట్టి మనం సంస్కృతిని తప్పు పట్టకూడదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క సంస్కృతి దానికి ఉండే విలువ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? పరలోకంలో మన సంస్కృతికి తగ్గ బట్టలు వేసుకొని ఉంటాం పరలోకంలో. మీకు ఎలా తెలుసండి? మీరు పరలోకంకి వెళ్ళి వచ్చారంటే నేను వెళ్ళి రాలా, కానీ పరలోకాన్ని చూసిన వాళ్ళు చెప్పారు. అంటే మీకు ఏమైనా దర్శనం వచ్చిందా? నాకేం రాలా, బైబిల్లోనే ఉంది. యోహాను ఆయన పరలోకంలో వేవేల మంది దేవునికి స్తుతులు చెల్లిస్తూ వస్తున్నారు కదా. యోహాను ఏమంటాడు తెలుసా? వాళ్ళ జాతుల ప్రకారము, వాళ్ళ జాతి ఎలాగా ప్రత్యేకత కనబడుతుంది? కోయోళ్ళకి ఏకలు ఉంటాయి, అర్థమైందా? కొండోళ్ళకి ఇంకెక్కడో ఏదో ఉంటుంది, అర్థమైందా? అది వాళ్ళ జాతి. ఆ జాతులు బట్ట బట్టి తెలుస్తాయి. వాళ్ళు వేసుకునే బట్టలు బట్టి, వాళ్ళు మాట్లాడే భాషను బట్టి, వాళ్ళ యొక్క వ్యవహారం బట్టి వీళ్ళు ఎక్కడోళ్ళో మనకి అర్థమవుతూ ఉంటుంది. నాకు ఎవరన్నా ఫోన్ చేశారనుకోండి, 100% ఫోన్ చేసినటువంటి ఒక 2-3 సెంటెన్స్ అవ్వంగానే, ఏమండి మీది గుంటూరు జిల్లా కదా, మీది ప్రకాశం గల్లా కదా, మీది మెదక్ కదా, మీది నిజామాబాద్ కదా అని నేను చెప్తా. ఎందుకనంటే ఈ ప్రాంతాలంతా బాగా తిరిగాను కాబట్టి ఆ భాష శైలి ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాళ్ళకి ఉండేటువంటి పదాలు, ఆ జిల్లాలో ఉండేటువంటి పదాలు ఏంటో నాకు తెలుసు. 2-3 సెంటెన్స్లు మాట్లాడంగానే ఆ పదం పడంగానే చెప్తాం, ఇది మీది ఆ జిల్లా కదా అని. ఏమంటే మీది మెదక్ కదా అని అన్నాను లేదా? ఇంకో డ్రైవర్ గారు శ్యామ్ గారు, ఏమంటే మీరు గుంటూరా ప్రకాశమా అని అడిగాను ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడంగానే. ఎందుకనంటే నాకు అర్థం అవుతుంది. ఆ భాషను బట్టి ఆ ప్రాంతం వాళ్ళు అని చెప్పాను. భాష, మీరు వేసుకునేటువంటి వేషం అన్నప్పుడే చెడ్డగా ఆలోచించొద్దు. ఒక్కొక్క దేశానికి ఒక వేషం ఉంటుంది. ఆ వేషాన్ని బట్టి వీళ్ళు ఎక్కడోళ్ళో చెప్పగలుగుతారు. సో గౌరవించాడు దేవుడు. షారా లోన్ అన్నదంటే, అయ్యా వచ్చే సంవత్సరం షారాకి నేను బాబునిస్తాను అని అంటే అబ్రహాము ఏమీ స్పందించలేదు. అంటే మనోడు కొంచెం ఆశ్చర్యపడ్డాడేమో, లేకపోతే అంతకుముందే దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి 17వ అధ్యాయంలో ఇది ఖరారవుతుంది అనుకున్నాడేమో. షారా అనుమానించింది, నవ్వితే దేవుడు కోపం వచ్చి, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. అబ్రహాం మాత్రం ఇక్కడ చేతులు కట్టుకొని ఉన్నాడు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే,
షారా అనుమానించింది, షారా శంకించింది, దేవుడికి షారా మీద కోపం వచ్చింది. కానీ ఇటు తిరిగి చూస్తే ఎవరున్నారు అక్కడ? అబ్రామ్ ఉన్నాడు. షారా ఎవరు? అబ్రామ్ భార్య. అబ్రామ్ ఎవరు? నాకు మిత్రుడు. నా మిత్రుడు భార్య. సర్లే, ఆవిడ బుద్ధిహీనంగా ఏదో తప్పు చేసింది. నా మిత్రుడిని బట్టి అయినా నా మిత్రుడి భార్యని నేనేం చేయాలి? క్షమించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. దేవునితో మనం మిత్రత్వం చేస్తే అర్థం, మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదరిస్తాడు. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదుకుంటాడు. మనల్ని బట్టి మన కుటుంబ సభ్యుల్ని దేవుడు ప్రత్యేకించి వాళ్ళని క్షమించడానికి ఇష్టపడతాడు. అంటే వాళ్ళు క్షమాపణ అడగాల్సిన పని లేదని నేను అంటలేదు. కాకపోతే ఏంటంటే వీడు నా మిత్రుడు కుటుంబం కాబట్టి నేను అవకాశం ఎక్కువ ఇస్తా. నా మిత్రుడు కుటుంబం, నా మిత్రురాలు కుటుంబం కాబట్టి నేను ఎక్కువ ధ్యాస పెడతా. అది దేవుడు చేసేటువంటి పని. కాబట్టి ప్రతి కుటుంబంలో దేవుడికి ఒక మిత్రుడు లేకపోతే ఒక మిత్రురాలు ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదం కాదా? ఆ కుటుంబానికి దీవెన కాదా? సో ఆ విధంగా అబ్రహాము తన కుటుంబానికి సేవ చేశాడు. ముందు దేవునికి సేవ చేశాడు 8 వచనాల్లో, తర్వాత 9వ వచనం నుంచి 15వ వచనం దాకా తన కుటుంబానికి సేవ చేశాడు.